వారు మీ దగ్గర ఏది కోరతాం కాదు, అనేక సార్లు మీ స్థాయికి తగిన వారు కూడా కాదు. మీ స్థాయికి తగిన వారు కూడా కాదు. అసలు లోకం అడగచ్చు, ఎలాంటి వారితో నీకెందుకు స్నేహం, వీళ్ళు స్టేటస్ కాదు, కానీ మనసులు కలుస్తాయి. అలాంటి వారు చూసినప్పుడు మీ కొరకు ఎంత తెగించేవారంట, మీ కొరకు పోరాడేవారంట. అదే సమయంలో మీ పైన అవసరమైతే దవడ మీద ఒక దెబ్బేసి నువ్వు మాట్లాడేది తప్పు అని ధైర్యంగా చెప్పగలిగిన వాళ్ళు. లేకపోతే నీ బట్ట సరలేదు అనుకో, అందరు చూసి బాగుందా అని అడుగుతా బాగుందని చెప్పొచ్చు, కానీ తను చూస్తుంది ఏంటి ఇంత టైట్ చేసుకున్నా, పొట్ట ఏంటి అట్లా కనపడుతుంది, అసహ్యంగా ఉంది, బాగా ఉన్నట్టు మొహమే చెప్పగలుగుతాం. వన్ హూ హ్యాస్ ద రైట్ టు కరెక్ట్ యూ, టు స్టాండ్ బై యూ, టు ఫైట్ ఫర్ యూ. ఎవరైనా నీ మీద పడితే ఎగురుతాడంట ఫస్ట్. ద వన్ హూ విల్ డిఫెండ్, దట్ ఈస్ అ ట్రూ ఫ్రెండ్. సో మీకు ఎలాంటి స్నేహితులు ఉన్నారో చెప్పండి, మీకు ఎలాంటి స్నేహితులు ఉన్నారు, చెక్ ఫర్ యువర్ సెల్ఫ్. అనేకసార్లు స్నేహితులని మన గుట్టంతా పెట్టుకుంటాం, జాగ్రత్త, ఆ గుట్టే మనకి ఆపద. మన పిలక మన ఇచ్చుకున్నట్టు చెప్తారు కదా, మన రైట్స్ మన ఇచ్చుకున్నట్టు. బీ కేర్ఫుల్ వాట్ యూ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్, బికాస్ నో యువర్ ఫ్రెండ్స్ హూ దే ఆర్ బిఫోర్ యూ షేర్ యువర్ సెల్ఫ్. బైబిల్ చూస్తాం, దావీదు యోనతాన్ నిబంధన చేసుకున్నారు.